రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఒక భార్య అయిన క్రోధవశ అన్నావిడికి పుట్టిన 10 మంది కూతుళ్లలోని 2వ కూతురు యొక్క బిడ్డలు ఈ చామరీ మృగములు. అంటే ఈ సృష్టిలో చాలా కశ్యప ప్రజాపతి యొక్క అనుగ్రహమే. హరి అన్న అమ్మాయికి సింహములు బలమైన కోతులు పుట్టే, అందుకే హరీశ్వర అంటుంటారు. భద్రమద ఈవిడికి ఇరావతి అన్న కూతురు పుట్టింది. ఈ ఇరావతికి ఐరావతము అనబడేటటువంటి కొడుకు పుట్టాడు. మాతంగి ఈవిడికి ఏనుగులు పుట్టే, అందుకే మాతంగములు అంటుంటారు. శార్దూలి ఈవిడికి పెద్ద పులులు కొండముచ్చులు పుట్టాయి. శ్వేత ఈవిడికి దిగ్గజములు పుట్టాయి, అంటే భూమిని మోసేటటువంటి ఏనుగులు అన్ని దిక్కుల్లో ఉండేవి. సురభి ఈవిడికి రోహిణి గంధర్వి అని 2 ఆడపిల్లలు. ఈ రోహిణికి గోవులు పుట్టాయి, గంధర్వికి అశ్వములు పుట్టాయి. ఈ మాటలు చెప్తున్నప్పుడండి గోశాలతో సహా అన్ని సంతోషిస్తాయి, ఎందుకంటే సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నారు. సురస అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులు జన్మించేటి ఈవిడికి, అందుకే నాగమాత సురస వచ్చింది అంటుంటారు. సుందరకాండలో వస్తుందన్నమాట. కద్రువ సాధారణ సర్పములు జన్మించాయి. వాటితో పాటు 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా ఆమెకి జన్మించాడు. ఆయన భూమిని మోస్తుంటాడు. రామా, ఇది సృష్టి క్రమం, ఇలా పుట్టే ఇవన్నీ. అందులో మేము అరుణుని యొక్క కుమారులం, సంపాతి జటాయువు. సంపాతి నా అన్నగారు, జటాయువు నేను తమ్ముణ్ణి. నేను మీ నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క స్నేహితుణ్ణి. నేను ఎందుకు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానో తెలుసా? నువ్వు దండకారణ్యంలోకి ప్రవేశించావు. ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. ఎంత త్రికాలవేదులై చెప్పారో వాళ్ళు. ఆయన ఎంత గొప్ప మాట. ఇప్పటి వరకు మీరు రామాయణాన్ని చూస్తే రాముడు ఎప్పుడూ సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి ఉంచకుండా తాను వెళ్ళాడు. ఒకవేళ లక్ష్మణుడు వెడితే రాముడు ఉంటాడు. సీతమ్మ పక్కన రాముడో లక్ష్మణుడో లేకుండా సీతమ్మ ఒక్కతే ఉండడం అన్నది లేనే లేదు. కానీ ఆయన అంటున్నాడు, జటాయువు నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే సీతమ్మని నేను కాపాడతానన్నాడు. ప్రతి వాళ్ళు ఒక రాబోయే సందర్భాన్ని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రామసేవ యందు తరించడానికి వస్తున్నాడు జటాయువు. నా స్నేహితుడికి ఇంత గొప్ప కొడుకు పుట్టాడు. ఆయన కోరుకున్నది ఏమిటో తెలుసా అండి? దీన్ని బట్టి రాముడి చేతుల మీదుగా నా అంత్యేష్టి సంస్కారం జరగాలి. రాముడు కృష్ణుడు కూడా ఈ లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అనాథ ప్రేత సంస్కారం చేశారు వాళ్ళు. రాముడు జటాయువుకి సమంత్రకంగా దహనక్రియ చేశాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా చేశారు భాగవతంలో. కాబట్టి రామకృష్ణులు ఇద్దరూ కూడా అనాథ ప్రేత సంస్కారం అన్నది ఎంత గొప్పదో, మనం చెయ్యవలసినటువంటి చాలా గొప్ప ధర్మాల్లో అది ఎంత గొప్పదో మనకి చూపించారు. కాబట్టి రామ, నేను పెద్దవాడిని అయిపోయాను, ఎలాగో వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిందేదో నీ సేవలో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి రావణుడు సీతాపహరణం చేస్తే ఈ వార్తని చెప్పేటటువంటి ఏకైక సాక్షిగా మిగిలి నీ సేవలో నేను మరణిస్తాను, నీ వలన అంత్యేష్టి సంస్కారాన్ని పొందుతాను అని జటాయువు సంకల్పం చేసుకున్నాడు. లేకపోతే ఈ మాట ఎందుకు వస్తుంది నోటి వెంట? నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోతే నేను సీతమ్మని కాపాడతాను, కాబట్టి నేను కూడా మీతో ఉంటాను అంటే సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణో రిపూందిదక్షన్ శలభా నివానవః. శ్రీరాముడు పంచవటికి వెళ్ళి సీతమ్మ తల్లి యొక్క రక్షణ బాధ్యతని జటాయువు యందు పెట్టాట. ఓ జటాయు పక్షి, నీవు సీతమ్మ తల్లి యొక్క రక్షణ ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా చూస్తుండు అని
మహర్షి అంటారు రిపూందిదక్షన్ శలభా నివానలహ. ఇంకా అగ్నిహోత్రంలోకి వచ్చి మిడతలు ఎలా పడిపోతాయో అలా రాక్షసులు తెగటారిపోయేటటువంటి సమయం ఆసన్నమై రాముడు అక్కడ ఉన్నటువంటి ఆ పర్ణశాలని, ఆ ఆశ్రమ ప్రాంతాన్ని, పంచవటీ ప్రాంతాన్ని చేరుకున్నాడు అంటారు. ఇప్పుడు ఋతువు మారింది, అక్కడ పర్ణశాల నిర్మాణం చేసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం చేసుకోవలసినటువంటి పంచవటీ ప్రాంతాన్ని చేరి రాముడు అంటాడు, ఒక ప్రాంతాన్ని చూడగానే అది అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం ఎలా ఉండాలో చెప్తాడు రాముడు. అసలు రామాయణంలో ఉండని ధర్మసూక్ష్మం ఉండదండి. ఆయన అంటాడు, ఇక్కడ సర్పములు ఎక్కువగా తిరుగుతున్నాయి, మృగములు ఎక్కువగా తిరుగుతున్నాయి, రెండూ ప్రమాదకరమే. కాబట్టి ఇప్పుడు నలుచదరముగా ఉన్నటువంటి స్థలం మనకి కావాలి. నలుచదరంగా ఉన్న స్థలం మీద నువ్వు కట్టేటటువంటి పర్ణశాల లక్ష్మణ విశాలంగా ఉన్నది మనం కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? విశాలంగా ఉంటే తప్ప రమతే యత్ర వైదేహి తమహం చైవ లక్ష్మణ తదృశ్యో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ. సీతమ్మ తల్లి ఆ పర్ణశాలలోనే తిరగాలి, ఆవిడ తిరగడానికి సరిపోవాలి ఆ పర్ణశాల, ఆవిడికి సౌకర్యంగా ఉండాలి. నేను తిరగాలి, నాకు సౌకర్యంగా ఉండాలి. నువ్వు తిరగాలి, నీకు సౌకర్యంగా ఉండాలి. వీటితో పాటు అగ్నిహోత్రం చేసుకునేటటువంటి అగ్నిశాలలు ఉండాలి. వేది అంటే దేవతార్చన చేయడానికి పెట్టుకోవలసినటువంటి వేదికా నిర్మాణం ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం బాగుంది కదా అనుకుంటే నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది కలిగే చోట ఇల్లు కట్టుకోకూడదు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. రమతే యత్ర వైదేహి తమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ. నీళ్లు ఉండాలి. ఇంటి ముందు మామిడి చెట్టు, పనస చెట్టు, పున్నాగ చెట్టు, ఇటువంటి దేవతా వృక్షములు కొన్ని ఉండాలి. ఇంటి ముందు ఉండవలసినటువంటి చెట్లు కొన్ని ఉంటాయి, వాటిని దేవతా వృక్షములు అంటారు. వాటికి స్థల నిర్ణయం లేదు, అవి ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ ఉండకూడదా అని లేదు, అవి దేవతా వృక్షములు, ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో. అటువంటి చెట్లు ఉండాలన్నాడు. ఎందుకని? ఓ పుణ్యాహవాచనం చేసుకోవాలనుకోండి, మామిడి కొమ్మ కావాలి. ఇంట్లో ఓ శుభకార్యం అన్నారనుకోండి, ఓ మామిడి మంట కట్టుకోవాలి. ఓ వరలక్ష్మీ వ్రతం అనుకోండి, ఓ మామిడి తోరణం కట్టుకోవాలి. లేకపోతే ఓ మహాశివరాత్రి వచ్చిందనుకోండి, గడపకో మామిడి తోరణం కట్టుకోవాలి. పై గడపని లక్ష్మీ కమ్మి అంటారు. లక్ష్మీ కమ్మి అంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని యొక్క వైభవం ఎవరు నిర్ణయం చేస్తారంటే భార్య నిర్ణయం చేస్తుంది. ఇంటి రాజద్వారపు పై కమ్మి నిర్ణయం చేస్తుంది. కింది కమ్మికి పసుపు రాస్తాం కానీ తోరణం దేనికి కడతాం? పై కమ్మికే. ఇంట్లో శుభమని గుర్తు ఏమిటంటే పై కమ్మికి కట్టేటటువంటి తోరణం. అందుకే పై కమ్మి అలంకృతం అయి ఉండాలి ఎప్పుడూను ఇంటికి. అది ఎప్పుడు తోరణంతోటో, ఒక పూలదండతోటో, ఒక భగవన్మూర్తితోటో ఉండాలి రాజద్వారం. ఇప్పుడు దాని కింద నుంచి వెళ్ళేటట్లుగా ఉండాలి ఎవరైనా లోపలికి వచ్చేవాళ్ళు. కాబట్టి లక్ష్మణ మనకి ఈ సౌకర్యాలన్నీ ఉండేటట్టుగా చూడు, అటువంటి చోట ఇల్లు కట్టు అంటే లక్ష్మణుడు అన్నాడు, అయ్య బాబు ఇదేంటి, ఇవన్నీ ఎక్కడ చూడను, ఇవన్నీ ఎక్కడ కట్టను రామా, ఇదేమిటి ఇది అనలేదు. ఆయన అన్నాడు, పరవానస్మి కాకుత్స త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. రామ, మీరు 100 సంవత్సరములు కూడా సంతోషంగా అలాగే ఉండి నా చేత సేవలు అందుకోవాలి. నేనుగా ఇల్లు కట్టడం ఏమిటి? నేను ఎప్పుడూ నీ సేవకుడను. నీకు నచ్చిన ప్రదేశాన్ని చూపించి ఇలా కట్టు అని నువ్వు చెప్తే నీ సంకల్పము ఆ ఇల్లుగా వస్తుంది. ఇది ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా లక్ష్మణుడి యొక్క భక్తి మీకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. అంటే ఇలా కట్టు గదులు, ఇలా కట్టు పర్ణశాల. వెంటనే ఆయన ఆ గుణపం పట్టుకుని అదంతా గోతులు తీశాడు, వెదురు బొంగులు తీసుకొచ్చాడు, వెదురు బొంగులన్నీ నాటాడు, వెదురు బొంగులు అడ్డంగా కట్టాడు, తాళ్లతో బిగించాడు, దాని మీద పర్ణములు, జమ్మి ఆకులు, ఇలా చల్లగా ఉండేటటువంటి ఆకులన్నీ పెట్టాడు, దాని మీద పెద్ద ఆకులు వేశాడు, గోడలు మట్టితో మెత్తాడు, మట్టితో మెత్తినటువంటి గోడలతోటి చల్లగా ఉండేటట్టుగా ఇల్లు కట్టాడు. ఎందుకంటే భూమిని కాల్చి కట్టుకోవడం అన్నది మనకి సనాతన ధర్మంలో లేదు.
భూమిని కాల్చకూడదు, భూమిని కాల్చి ఇటక తయారు చేసి కట్టమని శాస్త్రంలో లేదు, అలా కట్టుకోకూడదు, భూమి పట్ల దోషం అవుతుంది అది. అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితో అలుక్కోవడం, దాని మీద పేడతో అలుక్కోవడం, చక్కగా ముగ్గులు పెట్టుకోవడం అలా ఉండేవి పూర్వం. ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడా కనపట్టలేదు. అంతవరకు ఎందుకు, తపస్సు చేసేవాళ్ళు కూడా అలాంటి ఇళ్లలో ఉండట్లేదు ఇప్పుడు. అటువంటి పర్ణశాల మీకు తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారా అంటే, తపస్సు చేసేవాళ్ళు అలా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా కనపడడం తక్కువ. శృంగేరిలో ఒకప్పుడు మహానుభావులు తపస్సు చేయడం కోసమని తుంగానదిని దాటి అవతల వైపుకి వెళ్ళిపోయి అటువంటి పర్ణశాలలు కట్టుకుని అందులో తపస్సు చేశారు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే తాటాకులతోటే ఒక ఆచ్ఛాదన వేయించుకుని మట్టితో ఉన్న ప్రదేశంలోనే ఆయన ఉండి తపస్సు చేసేవారు, మౌనంలో ఉండి. మహాత్ములు ఉన్నారు, లేరని నేను అంటలేదు, ఇప్పటికీ ఉన్నారు, పెద్దలు మహానుభావులు అనుష్ఠించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పర్ణశాల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ గబగబా ఆ గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు మొదలైనటువంటివన్నీ పట్టుకొచ్చాడు. సమీకృత తలాం రమ్యాం చకార లఘువిక్రమ నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమం. రాఘవుని కొరకు కట్టాడు ఆ ఇల్లు, తను రాఘవుడి సేవ కొరకు అక్కడ ఉన్నాడు. ఆ ఇల్లు తన కొరకు కాదు. పూర్తి చేసి సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత. గోదావరిలో స్నానం చేసి పువ్వులు మొదలైనవన్నీ పట్టుకొచ్చి వాస్తు పూజ చేస్తాడు. కాబట్టి తత పుష్పబలిం కృత్వా శాంతించ యథావిధి దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం. అక్కడ రాముడు ఆ లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి గోదావరి జలాలతోటి, పుష్పాలతోటి, ఫలాలతోటి శాంతి కార్యాన్ని పూర్తి చేసి, వాస్తు పూజ పూర్తి చేసి చక్కగా రాముడు సీతాసహితుడై ఆ పర్ణశాలలో ప్రవేశించి సంతోషంగా ఉంటూ లోపలికి వెళ్ళగానే లక్ష్మణుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా నా సంవృత్త పితామమ. లక్ష్మణ, నాకు తండ్రి మరణించలేదో, నీ రూపంలో నాకు తండ్రి ఉన్నాడు. తండ్రి కొడుకు గురించి ఆలోచించేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నా కొడుక్కో ఇల్లు ఉండాలి, నా కొడుకు వృద్ధిలోకి రావాలి, నా కొడుకు ఒక మంచి అనురూపయ్యి అనువర్తించేటటువంటి ఒక భార్య ఉండాలి, నా కొడుకు వృద్ధిలోకి రావాలి, వాడి ద్రవ్యం వాడు బాగా ఉంచుకోవాలి, నేను వాడికి ఇంకా ఏమి ఇవ్వగలను, నేను వాడికి ఏం ఉపకారం చేయగలను. తండ్రి ఆలోచన అలా ఉంటుంది. కొడుక్కి ఏవి కల్పించగలను సుఖస్థానములను చూస్తూ ఉంటాడు. నేను నీకేం చేశాను పెద్ద కొడుకుని? అన్నగారు తండ్రి లేకపోతే అన్నగారు, అన్నగారే తండ్రి. నేనేం చేశాను లక్ష్మణ నీకు? నేను చేసింది ఏమీ లేదు. నువ్వో 14 ఏళ్ళు వదిన కట్టుకోవడానికి కావలసినటువంటి బట్టలు నగలు కూడా కావిళ్లలో వేసుకుని మోసుకురావడమే కాకుండా, నేను ఇలా ఇల్లుంటే బాగుంటుంది అంటే నువ్వు ఒక్కడవే ఇంత గొప్ప పర్ణశాల నిర్మించావు. కాబట్టి భావజ్ఞేన, నేను ఒక్క మాట చెప్తే నా భావమిరిగి చేస్తావు. భావజ్ఞేన, భావమిరిగి చేయడం. కృతజ్ఞేన, కార్యం తెలిసి చేయడం. మీరు ఇది బాగా పట్టుకోవాలి. భావం తెలిసి చేయడం వేరు, కార్యం తెలిసి చేయడం వేరు. భావజ్ఞేన కృతజ్ఞేన. నా భావం తెలిసి చేయడం, నేను ఇక్కడ పెట్టండి అన్నాను అనుకోండి, ఏదో ఇక్కడ పెడితే గురువుగారు ఇలా అన్నారు కానీ ఇక్కడ పెడితే ఇబ్బంది వస్తుంది, కాబట్టి గురువుగారు ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెడితే బాగుంటుందేమో, ఇలా పెడదామా గురువుగారు, మీరు ఆలోచించండి అని గురువుగారు నొచ్చుకోకుండా అందంగా అడగగలిగినటువంటి ప్రజ్ఞ. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన. ఎందుకు అలా చేయాలి అంటే, ధర్మం ఆయన అనువర్తించడం, ఆయన చెప్పిన పని చేయడమే తను ధరించడానికి కారణం. ధర్మజ్ఞేన చ లక్ష్మణ. లక్ష్మణ, నువ్వు ఇటువంటి వాడివో, ఎంత అదృష్టం నాకు నీలాంటి వాడు తమ్ముడవడం. తయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ. నాకు తండ్రి లేడనెవరన్నారు? నాకు తండ్రి లేకపోవడం లేదు, నీకు లేడేమో తండ్రి. నేను నీకు అలా ఏమీ చేసి పెట్టట్లేదేమో, కానీ తండ్రి ఉంటే కొడుక్కి ఎలా చేస్తాడో అలా నువ్వు నాకు చేస్తున్నావు లక్ష్మణ. కాబట్టి ఎంత గొప్పవాడవా, ఈ మాట చాలదండి. ఇది లక్ష్మణుడి యొక్క లక్ష్మి. ఇది ఒక గురువుని అనువర్తించేటటువంటి శిష్యుడు ఇవి నేర్చుకోవాలి. ఈ శ్లోకం ప్రాణప్రదమైన శ్లోకం. అరణ్యకాండలో
మనుష్యుడు చాలా గట్టిగా పట్టుకుని తన జీవితాన్ని దిద్దుకోవడం ఎలాగా అన్నదానికి ఈ 3 మాటలు బాగా నేర్చుకోవాలి. భావజ్ఞేన, కృతజ్ఞేన, ధర్మజ్ఞేన. ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కీర్తి రావాలి. గురువుగారు చెప్పిన మాట ఆయన చేస్తుంటాడు, లేకపోతే నేను ఇన్ని చేశాను కాబట్టి నాకు ఇదేదో ఈ కీర్తికారకం కావాలి, నా మొహం కనపడాలి, నేనే 10 మందిలోకి తెలుస్తుండాలి. అది కాదు. ఎందుకు చేశావు? గురువుగారు చెప్పారు కాబట్టి చెయ్యకుండా ఉండలేక చేసావు. అది నీ ధర్మం కాబట్టి. కాఫీ ఎందుకు తాగావు? తాగకుండా ఉండలేక తాగావు. పేపర్ ఎందుకు చదివావు? చదవకుండా ఉండలేక చదివావు. పేపర్ అంతా చదివి దిక్కుమాలిన పేపర్ ఏమీ న్యూస్ లేదని అసలు పారేసావు. మరి ఎందుకు చదివావు? అంటే చదవకుండా ఉండలేక చదివావు. కాఫీ తాగి ఏమిటోనండి ఈ అలవాట్లోంచి బయటపడలేకపోతున్నానంటావు. మరి కాఫీ ఎందుకు తాగావు? తాగకుండా ఉండలేక తాగావు. మరి గురువు గారికి ఎందుకు సేవ చేస్తున్నావు? ఫోటోలో పడ్డానికి కాదు, పేపర్లో పడ్డానికి కాదు. గురువు గారిని అనువర్తించకుండా ఉండలేక అనువర్తించాలి. ఇది ఉండవలసిన ధర్మం. ఇలా ఉండాలి భగవంతుడి దగ్గర, గురువు దగ్గర. ఇలా ఉన్నవాడెవడో వాడిది ధర్మం, అంతే తప్ప దానికి టౌకేసుకోవడం కోసం అని చెప్పి చేసేటటువంటిది ఎప్పుడూ కూడా అది పెద్ద విశేషం కాదు. అసలు అలాంటి దానికి సన్మానాలు సత్కారాలు చేయించుకోవడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఈయన వాళ్ళ అమ్మగారిని బాగా చూస్తున్నారండి అందుకని సన్మానం చేస్తున్నాం అంటే ఎవడైనా ఒప్పుకున్నాడు అనుకోండి, అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అమ్మగారిని బాగా చూస్తే సత్కారం ఏంటండి? అది నా ధర్మం అండి, దానికి నాకు సత్కారం ఏంటండి అనగలగాలి. అంతేగాని అమ్మగారిని బాగా చూసిన వాళ్ళకి సత్కారం చేస్తామన్నారు అనుకోండి, మన పేరు ఇవ్వకూడదు గబుక్కుని. అది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోగలుగుతారని ఒక తేలిక ఉదాహరణ చెప్పాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఆ పంచవటిలో నిర్మించుకున్న ఆశ్రమంలో ఉన్నారు. ఉన్న తర్వాత హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశీర్షము, పుష్యము, హేమంత ఋతువు విశేషంగా మంచు కురుస్తుంది. ఋతువుని వర్ణించడం చాలామంది కవులు చేశారు. ఋతువుల్ని వర్ణించినటువంటి కవులు లేరు లోకంలో. కానీ వాల్మీకి మహర్షి ఋతువుని వర్ణించడంలో ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కేవలం ఋతువుని వర్ణించరు, ఆ ఋతువుని రాముడి కళ్ళల్లోంచి వర్ణిస్తారు. ఆ ఋతువులో రాముడు ఎలా ఉన్నాడన్న దాన్ని వర్ణిస్తారు. ఆయన అంటారు మహర్షి ఆ హేమంత ఋతువులో నిహార పరుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన. ఆ హేమంత ఋతువు అంటే విశేషంగా మంచు పడుతూ ఉంటుంది, చలి. కాబట్టి నిహార పరుషో లోక, అందరి యొక్క శరీరములు బిరుసెక్కి ఉన్నాయిట. అంటే ఇలా ముడుచుకుని కూర్చోవడానికే ఇష్టపడతారు. ఎవరి ఒళ్ళు పట్టేసిందండి చలిగాలికి అంటారు. మీరు చూడండి, ఒళ్ళు పట్టేసింది అంటారు. ఒళ్ళు పట్టేయడం ఏంటి అంటే ఎక్కడివక్కడ పట్టుకుంటాయి అనమాట, బిర్ర బిగుస్తుంది శరీరం చలిగాలికి. కాబట్టి నీహార పరుషో లోక. పృథివీ సస్యశాలిని, భూమి మంచి పంట పండి ఉంటుంది ఆ సమయంలో. జలాన్యనుపభోగ్యాని, నీరు ఎవ్వరూ ఎక్కువ ఉపయోగించరు. ఎక్కువ మంచినీళ్ళు తాగేవాడు ఉండడు. వేడిగా ఏదైనా ఉంటే ఇద్దరు అంటాడు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇస్తారా అని ఎవరు అడగరు. ఎక్కువ నీళ్లు తాగేవాడు ఎవడో ఉండడు. కాబట్టి జలాన్యనుపభోగ్యాని, నీటి వాడకం తగ్గిపోతుంది. శుభగో హవ్యవాహన, హవ్యవాహనుడు అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అందరికీ చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. అందుకు కదండి చలి మంటలు కూడా వేసుకుని దాని దగ్గరికి వెళ్ళి నిలబడతారు అందరూ. ఎక్కడైనా వెచ్చగా ఉందనుకోండి అప్పుడు వంట చేయడానికి అందరూ ఇష్టపడతారు. ఎప్పుడు వంట చేయని వాడు కూడా ఇవాళ ఉండవా నేను చేస్తాను కాసేపు పప్పు నేను వండుతానంటాడు. ఎందుకంటే కాసేపు ఆ స్టవ్ వేడి తగులుతుందని. భార్య మీద ముచ్చట, భార్య మీద ప్రీతి ఏం కాదు వాడికి. కాబట్టి ఉంటే మంచిదే, నేనేం కాదంటలేదు. కాబట్టి నిహార పురుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన. నవాగ్రయణ పూజాభి అభ్యర్చ్య పితృదేవతా కృతాగ్రయణ కాలే సంతో విగత కల్మషా. ఇది నవాగ్రయణ పూజ అని ఒక పూజ ఉంటుంది. అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు కొత్తగా పంట పండి ఇంటికి వస్తే ఆ పంటని తిన్నగా తాము వండుకు తినకూడదు. మనకి సనాతన ధర్మంలో ఇదో గొప్ప విషయం. మామిడి పళ్ళు వచ్చాయనుకోండి ఎవ్వరూ ముందు తినేయరు. మామిడి పండును పట్టుకెళ్ళి గుళ్ళో అన్న ఇస్తారు, మామిడి పండు పట్టుకెళ్ళి పితృదేవతల్ని తలుచుకుని బ్రాహ్మణులకు ఇస్తారు. ఇచ్చి తర్వాత తాను తింటాడు. ఏదైనా ముందు ఒకరికి పెట్టి తాను తినడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక మంచి అలవాటు తప్ప తనే తినేద్దామని తినేయడం అలా ఏం ఉండదు. వాళ్ళు ఏం చేసినా ప్రసాదంగానే తింటారు సనాతన ధర్మంలో. కాబట్టి
కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మొదట వండి పితృదేవతారాధనం చేసిన తరువాత తినేటటువంటి అలవాటు ఉండడాన్ని నవాగ్రయణ పూజ అంటారు. అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు అటువంటి పూజ చేసి తర్వాత విగత కల్మషాహ, ఏ కల్మషము లేకుండా, ఏ దోషము లేకుండా అప్పుడు ఆ వచ్చినటువంటి పంటని వారు తినడం మొదలుపెట్టారట. ప్రాజ్యకామా జనపదాహ, జనపదాలంటే పల్లెటూళ్ళు, పల్లెటూళ్ళన్నీ కోరికలు తీరి ఉన్నాయిట. ఎందుకని? పంట చేతికి వస్తుంది ఆ కాలంలో. ఆ గడ్డంతా తీసుకొచ్చి చక్క పెద్ద పెద్ద మీట్లు వేస్తారు. పశువులు సంతోషంగా అవన్నీ తింటూ ఉంటాయి. పెద్ద పెద్ద ఈ జనుము, పచ్చి జనపకట్ట దొరుకుతుంది. ఆ జనపకట్టలు తెచ్చి గడ్డివాము లోపల పెట్టి ఆ చేతులతో పట్టుకొని పిల్లలతో గట్టిగా లాగండి అంటారు. ఆ జనపకట్ట ఊడొస్తుంది. వస్తే ఆ జనపకట్ట ఆవులకి దూడలకి వేస్తే అది ఎంతో ప్రీతిగా పచ్చతనం ఉన్నటువంటి జనపకట్ట తింటుంది. ఆ జనపకట్ట పైకి లాగుతున్నప్పుడు గడ్డివాములోంచి అక్కడే ఉన్న ఆవులు దూడలోకి పొందేటటువంటి సంతోషం, ఆ జనపకట్ట లాగిన తర్వాత చేత్తో పట్టుకుంటే అవి పలుపు బాగా కుత్తుకి బిగుసుకునేటట్టుగా ఇలా దగ్గరికి వచ్చి మోరలెత్తి తొందరపడిపోయి ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావని చూసే ఆ చూపు పసుపచ్చ పూలతో ఉంటుంది ఆ జనపకట్ట. దాన్ని తీసుకెళ్ళి ఆ నూగు ఒంటికి తగిలితే దురద పెడుతుంది కూడా. అది తీసుకెళ్ళి ఆ గడ్డి మీద వేస్తే సంతోషంగా ఆవు ఆ పుల్లల్ని ఇలా విరిగేటట్టుగా నోట్లోకి నవ్వులతో తింటుంటే, ఆ నోటి వెంట నొరగలు కారుతుంటే అది ఎంత సంతోషంగా చూస్తుందో ఆ జనపకట్ట వేసిన వాళ్ళ వంక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.